అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాలామంది నన్ను హెల్తీ రెసిపీస్ అడిగారు. సో ఇవాళ నేను మీకు ఒక మంచి హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది కొర్ర బియ్యం దోశ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక కప్ కొర్ర బియ్యాన్ని నీళ్లలో నానబెడుతున్నాను. వీటిని 2-3 సార్లు కడిగిన తర్వాత తగినైన నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 1-2 సార్లు కడిగిన తర్వాత తగినైన నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1/3 కప్ అటుకుల్ని నీళ్లలో వేసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. 6 గంటల తర్వాత ఒక మిక్సీలో నీళ్లను తీసి నానబెట్టిన కొర్ర బియ్యాన్ని మాత్రమే వేస్తున్నాను. అలాగే దీంతో పాటు నానబెట్టిన మినపప్పు, మెంతుల్ని కూడా వేస్తున్నాను. ఇందులో సరిపడా నీళ్లు పోసుకుని పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి వేస్తున్నాను. అదే మిక్సీ జార్లో నేను నానబెట్టుకున్న అటుకుల్ని వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ అటుకుల పిండిని కూడా కొర్రబియ్యం పిండిలో కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా కలయపెట్టుకుని 6 గంటల పాటు పిండిని పులియపెట్టాలి. 6 గంటల తర్వాత చూస్తే పిండి చక్కగా తయారైంది. ఇప్పుడు ఒక పెనం తీసుకుని దాని మీద నూనె కానీ నెయ్యి కానీ రాసుకున్న తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకుని దోశ వేసుకోవాలి. దోశ అంచులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. మీకు నెయ్యి, నూనె ఏది వద్దనిపిస్తే అవేమీ వాడకుండా ఇలా నాన్ స్టిక్ పెనం మీద దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వైపు దోశ కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే, వేడివేడి కొర్రబియ్యం దోశలు తినడానికి రెడీ అయినట్టే. చూసారు కదా కొర్రబియ్యం దోశ ఎంత బాగుందో. ఇది చాలా హెల్దీ అయిన ఒక రెసిపీ. ఒకవేళ మీ దగ్గర కొర్రబియ్యం లేకపోతే మీరు వేరే చిరుధాన్యాలు కూడా వేసి ఈ దోశ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Print.